హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మ్యాంగో దాల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది చాలా విధాలుగా ఈ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేస్తారు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ఈ పప్పుకి పోపు పెట్టుకునే విధానం కూడా చూద్దాము. ముందుగా తయారీ విధానం చూద్దాము. కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పు తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 టైమ్స్ ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ పప్పులోకి 2 కప్స్ దాకా వాటర్ తీసుకోవాలి. పప్పు మనం కొంచెం పలుచగా కావాలి అనుకుంటే 2.5 కప్పు వరకు వాటర్ తీసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని ఈ కందిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక పచ్చి మామిడికాయ తీసుకొని ఇలా పీలప్ చేసేసుకోవాలి. ఇలా పీలప్ చేసుకున్న ఈ మామిడికాయని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం మామిడికాయని పీలప్ చేసే ముందు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి మ్యాంగోని. ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కలు పక్కన పెట్టుకొని ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్న ఈ పప్పులోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు 1 కప్పు దాకా తీసుకోవాలండి. మామిడికాయ పుల్లగా లేదు కాబట్టి నేను టమాటో కూడా యాడ్ చేస్తాను. మామిడికాయ పుల్లగా ఉన్నట్లయితే టమాటో స్కిప్ చేయొచ్చు. తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత బాగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము మామిడికాయ ముక్కలు ఉడికాయో లేదో. చూడండి, మామిడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల కప్పులో పెట్టి మనకి పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి ఒకసారి ఈ పప్పు మామిడికాయ ముక్కలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఇలా కొంచెం మ్యాష్ చేసుకోవాలి ఈ పప్పుని. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు కూడా చాలామంది చాలా విధాలుగా పెట్టుకుంటారండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇందులోకి ఉప్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వీటిని అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడంతా కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించకుండా ఇలా వేయించుకొని ఇందులోకి పప్పు యాడ్ చేసేసుకోవాలి. చాలామంది పప్పులోకి పోపు యాడ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా పప్పు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.